పూరా లోకల్. రేపు జూబ్లీ హిల్స్ లో బై ఎలక్షన్స్ రాబోతున్నాయి, ఉప ఎన్నికలు రాబోతున్నాయి కానీ కాబట్టి ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు? ఈ ప్రాంతం నుంచి మీరు ఎవరు గెలిస్తే బాగుంటది అనిపిస్తుంది? ఎవరు గెలిచినా అంటే ఇప్పుడు అంత ప్రాబ్లం మాకే ఉంది. ఇప్పుడు ఇక్కడ అందరు వస్తారు, మాకోటైంది మాకోటేయం అని చెప్తానే ఉంటారు. వచ్చి ఓటేసినాక మళ్ళీ మమ్మల్ని వాళ్ళ పోతారు, ఎవరు అడగరు మమ్మల్ని. వాటర్ ప్రాబ్లం ఉంది మొత్తం, ఈ డ్రైనేజ్ నిండుదాం మొత్తం. వస్తారు అందరు వస్తారు, అన్న పార్టీ వాళ్ళు వచ్చి అడుగుతారు ఖాళీ మాకోటైన అని అందరు. ఎవరికి ఓటేస్తే మాకు ప్రాబ్లం ఎక్కువైపోయింది. ఎవరు లేరు ఇక్కడ, అంతా వచ్చి లోకల్ ఎమ్మెల్యే లీడర్లు పొలాలను పట్టుకుంటారు, వస్తారు అది చేస్తాం ఇది చేస్తాం అంటారు. ఏం చేయరు అసలు. ప్రాబ్లం అయితే ఇప్పుడు 2-3 నెలల నుండి చాలా ప్రాబ్లం ఉంది ఇక్కడ. ఇప్పుడు వాటర్ లేదు, ఎవరు వచ్చినా చేస్తే నమ్మకం లేదు ఇప్పుడు ఎక్కువ. మొత్తం ప్రాబ్లం ఎక్కువైపోయింది ఇప్పుడు ఇక్కడ బస్తీలో మొత్తం. మరి ఇప్పటి వరకు కూడా ఈ ప్రాంతంలో మాగంటి గోపీనాథ్ గారు ఉన్నారు కాబట్టి ఆయన ఎలా చేసేవాళ్ళు? గోపీనాథ్ ఉన్నప్పుడు జర మంచిగా చేసిండు, అదేం లేదు ప్రాబ్లం. ఎలక్షన్ అనేది ఆ గోపీనాథ్ ఆ బీమార్ అది ప్రాబ్లం తక్కువైన అయినప్పుడు వాళ్ళు రాలేదు గోపీనాథ్ మళ్ళా ఇక్కడ. అది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇక్కడ రాలేదు. ఆయన ఉన్నాడు ఇక్కడ కానీ రాలేదు ఎక్కువ. అంటే ఇప్పుడు ఆయన చనిపోయారు కాబట్టి వాళ్ళ ఇంట్లో నుంచి వాళ్ళ ఆవిడని నిలబెడదామని చెప్పేసి అనుకుంటున్నారు. సో ఆమెకి వేస్తారా? నిలబడితే వేస్తాం, పక్కా వేస్తాం. అంటే ఇక ఆమె అంత లేదు కదా. గోపీనాథ్ అంటే అలాగుండే ఈ మాది ఏం చెప్పండి. గోపీనాథ్ అంటే గోపీనాథ్ మంచిగా వస్తుండే పోతుండే మంచిగా, మాకు తెలుసు నాకు గోపీనాథ్ అంటే. ఇక్కడ ఈ పోలు వచ్చినప్పుడు మాట్లాడదాం, చూస్తాం. కాంగ్రెస్ వాళ్ళది ఎలా ఉంది? ఎవరైనా వచ్చారా ఇక్కడికి మాట్లాడతారా? కాంగ్రెస్ అంటే వస్తున్నారు, లీడర్లు వస్తారు పోతారు. అంటే ఎవరు పక్క వచ్చేటోళ్ళు ఎవరు లేరు కదా. అందరు వస్తున్నారు. నేను నిలబడతాం, 3-4 నిలబడుతున్నారు. 3-4 ఎవరు వస్తారో ఏమో, వాళ్ళు వస్తారు మాకేం వాళ్ళు వస్తారు అంటే పోటు పెట్టుకుంటున్నారు, వస్తున్నారు. కానీ ఇప్పుడు అంత ఏం లేదు ఇప్పుడు, ఏం లేదు. ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు అయితే? ఇప్పుడు చెప్పగలం ఎవరు గెలుస్తాడు. 3 పార్టీలు. బీఆర్ఎస్ కు పక్కా నిలబడితే చేస్తాం. ఇప్పుడు పోనీ బీఆర్ఎస్ లో గోపీనాథ్ గారు వాళ్ళ ఆవిడ ఉందని చెప్పేసి ఆమె కేసేస్తే, ప్రభుత్వంలో అయితే కనుక కాంగ్రెస్ పార్టీ ఉంది. మరి కాంగ్రెస్ పార్టీ ఇక్కడ వస్తేనే కదా మీకు పనులు నిధులు అవి రావడం గానీ లేకపోతే పథకాలు ఇవ్వడం గానీ ఏమైనా జరుగుతాయి. గోపీనాథ్ ఉన్నప్పుడు అయితే జరిగినాయి అవన్నీ. కానీ ఇప్పుడు వాళ్ళు ఇంకా గోపీనాథ్ గారు ఉన్నప్పుడు అక్కడ ప్రభుత్వం కూడా బీఆర్ఎస్ ఉండే కదా, వాళ్ళ ప్రభుత్వం కూడా లేదు ఇప్పుడు. వాళ్ళ ప్రభుత్వం కూడా లేదు కదా. అంతా మొత్తం కాంపిటీషన్ అంతా నడుస్తుంది. అంతా మొత్తం కాంపిటీషన్ అందుంది. అది ఏం చేస్తాం అట్లా. బీజేపీ ఏమేమి చెప్పదాలం మనం, అదంతా అవి లోపల ఏం జరుగుతుందో అందరిది మనం చెప్పదాలం అట్లా.